ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భవానీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కృష్ణా తీరంలో భవానీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. దుర్గాఘాట్లో స్నానం ఆచరించిన తర్వాత భజనలు చేసుకుంటూ దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సంగీత వాయిద్యాల మోతకు అనుగుణంగా నృత్యాలు చేస్తున్నారు. దుర్గమ్మను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. అమ్మవారి గుడికి దీక్షలు వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మాకు చల్లకుంటే మా ఊళ్ళో కూడా కనకదుర్గమ్మ వెలిసింది. మా పేట నుంచి ప్రతి సంవత్సరం 50 మంది దాకా భక్తులు వస్తుంటాం. నేను ఫస్ట్ నుంచి అమ్మవారిని నమ్ముకుంటాను. చిన్నప్పటి నుంచి మా ఆయనకి యాక్సిడెంట్లో 2 కిడ్నీలు పోయింది. అప్పటి నుంచి నేను అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి నీళ్ళలోనే అసలు మాలయ్యని తీయను, ఎప్పుడు నిత్యం మాల్లోనే ఉంటాను. ఆ తల్లి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో నాకు పసుపు కుంకుమ పెడితే నాకు అంతే సంతోషం. నాకు ఇంకేం అక్కర్లేదు జీవితంలో. మా గ్రామ దేవత కూడా కనకదుర్గదేవి. మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్నది కూడా తల్లినే. అందుకే మేము ఎక్కువ ఆ తల్లిని నమ్ముకొని పూజలు చేసుకుంటాం. మేము ఏదైనా మొక్కలు ఏమైనా ఉంటే ఆ తల్లి మీద వేసుకొని ఇలా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చేసుకుని మహల్లో వేసుకొని కొండకు వచ్చి దర్శనం చేసుకుంటాం. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఇంకా కోరుకుంటున్నాం.